Hi guys, this is Venkat, your English trainer. Welcome back to our channel Sahastra 26, the magic of English. మనం ఇంగ్లీష్లో రకరకాల వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే బై, విత్, ఆన్, అపాన్, ఎట్ ఇలా. ఈ వర్డ్స్నేమో ఆ సిచ్యుయేషన్ బట్టి అంటే ఆ కాంటెక్స్ట్ బట్టి వాటి యొక్క అర్థాలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కో అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే మనం బైని ఎక్కువగా పాసివ్ వాయిస్లో ఒకరి చేత, ఒక దాని చేత అని చెప్పడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ బైకి చాలా అర్థాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో బైని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీనింగ్స్తో వాడుతూ ఉంటారు. అయితే అవి ఏంటి, ఆ బైని ఎలా ఇంగ్లీష్లో వాడాలనే విషయాన్ని ఈ వీడియో లెసన్లో నేను మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, బై యొక్క మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే ఏదైనా ప్లేస్ లేదా పర్సన్ లేదా థింగ్ పక్కన, అంటే దాని పక్కన అన్న అర్థంలో మనం బైని యూజ్ చేస్తుంటాం. ఆ బై ప్లేస్లో మనం బిసైడ్ కానీ, అట్ ద సైడ్ ఆఫ్ లేదా నెక్స్ట్ టు ఇలా ఈ వర్డ్స్ని కూడా మనం యూజ్ చేయొచ్చు పక్కనన్న మీనింగ్లో. చూడండి, మై హౌస్ ఈజ్ బై ద బ్యాంక్ అంటే మా ఇల్లు బ్యాంక్ పక్కన ఉంది, అంటే బ్యాంక్ ఆనుకొని ఉందని కూడా చెప్పొచ్చు. అంటే మై హౌస్ ఈజ్ సో అడ్జసెంట్ టు బ్యాంక్ అని చెప్పొచ్చు. కెన్ ఐ సిట్ బై యూ, నీ పక్కన కూర్చోవచ్చా? బై అంటే నీ పక్కన, లేదా బై హిమ్ అంటే అతని పక్కన, బై హెర్ అంటే ఆమె పక్కన అని అడగవచ్చు మనం. దే లివ్ ఇన్ అపార్ట్మెంట్ బై రివర్ అంటే వాళ్ళు రివర్ పక్కన ఉన్న అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇలా బైనేమో పక్కన మీనింగ్లో యూజ్ చేయొచ్చు. సెకండ్ యూజ్ ఏంటంటే మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేదా ట్రావెల్ లేదా జర్నీ, అంటే ఏదైనా మనం ప్రయాణం కానీ, వెళ్ళడం కానీ, ఏదైనా ఒక ప్రయాణ సాధనం ద్వారా చేసేటప్పుడు దాన్ని తెలపడానికి దాని ముందు బై యూజ్ చేస్తాం. చూడండి, ఐ గో టు ఆఫీస్ బై కార్, నేను కార్లో ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. అంటే ఇక్కడ మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నేను ఏ విధంగా వెళ్తూ ఉంటాను? బై కార్, కార్లో వెళ్తూ ఉంటాను. చాలామంది ఇన్ని యూజ్ చేస్తుంటారు ఈ ప్లేస్లో. దట్ ఈస్ ద రాంగ్ యూసెస్. డిడ్ యూ గో టు ద ఫంక్షన్ బై ట్రైన్, నువ్వు ట్రైన్లో ఆ ఫంక్షన్కి వెళ్ళావా అంటే అక్కడ కూడా ఇన్ని యూజ్ చేస్తుంటారు. కానీ ఇన్ని ఈజ్ ద రాంగ్ యూసెస్, బై ఈజ్ ద రైట్ వన్. ఐ హ్యావ్ నెవర్ ట్రావెల్డ్ బై ప్లేన్, నేను ఎప్పుడు కూడా ప్లేన్లో ప్రయాణించలేదు, అంటే విమానంలో నేను ఎప్పుడూ ప్రయాణించని చెప్తున్నాం. అయితే ఇక్కడ విషయం మీరు తెలుసుకోవాలి, ఏదైనా వెహికల్ మనం చెప్పేటప్పుడు దాని పైకప్పు అంటే టాప్ ఉన్నట్లయితే బై యూజ్ చేయాలి. ఇలా బై కార్, బై ప్లేన్ అని చెప్పాలి. అలా కాకుండా టాప్ లేకపోయినట్లయితే, ఓపెన్గా ఉన్నట్లయితే పైన, అలాంటప్పుడు ఆన్ ఉంచవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో టు ఆఫీస్ ఆన్ సైకిల్, లేదా ఆన్ మోటార్ సైకిల్, లేదా ఆన్ బైక్ అని చెప్పి మనం చెప్పవలసి ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ యూజ్ ఈజ్ బై ప్లస్ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఏదైనా మనం కమ్యూనికేట్ చేయడానికి వాడే సాధనం ముందు కూడా బై యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, హీ హ్యాస్ బీన్ టాకింగ్ బై ఫోన్ ఫర్ అవర్స్, అతను గంటల కొద్ది ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. దేని ద్వారా? దేనిలో? ఫోన్లో మాట్లాడుతున్నాడు. కాబట్టి బై ఫోన్ యూజ్ చేస్తాం. ఇక్కడ బై ప్లేస్లో ఓవర్ కూడా యూజ్ చేసి ఇలా చెప్పొచ్చు, హీ హ్యాస్ బీన్ టాకింగ్ ఓవర్ ఫోన్ ఫర్ అవర్స్. నెక్స్ట్, ఐ విల్ సెండ్ రిపోర్ట్ బై పోస్ట్ టుమారో, రేపు నేను రిపోర్ట్ పంపిస్తాను. దేని ద్వారా? పోస్ట్ ద్వారా లేదా పోస్ట్లో. ఆ ద్వారా లేదా ఆ పోస్ట్లో అని చెప్పడానికి ఇక్కడ బై యూజ్ చేస్తాం. వీ కన్ఫర్మ్డ్ ద ఆర్డర్ బై మెయిల్ ఆర్ ఫ్యాక్స్, మెయిల్ ద్వారా కానీ ఫ్యాక్స్ ద్వారా కానీ మేము ఆర్డర్ కన్ఫర్మ్ చేసాం. అంటే ఇక్కడ ఏదైతే మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ దాని ముందు బై యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ బై ప్లస్ మెథడ్ ఆఫ్ పేమెంట్. మనం ఏదైనా పేమెంట్ చేసినప్పుడు, చెల్లించినప్పుడు అది ఏదైతే ఉందో ఆ మెథడ్ ముందు కూడా మనం బై యూజ్ చేస్తాం. ఫీజ్ విల్ బి పెయిడ్ బై చెక్ ఆర్ డీడీ, అంటే ఫీజు ఏమో చెక్ ద్వారా కానీ డీడీ ద్వారా కానీ ఆ రూపంలో పేమెంట్ చేస్తామని చెప్పి చెప్తున్నాం. కాబట్టి దాని ముందు బై యూజ్ చేస్తాం. ఐ పెయిడ్ ద అమౌంట్ బై క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ నేను అమౌంట్ పే చేశాను అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్, డోంట్ సెండ్ మనీ బై ఫోన్పే ఆర్ పేటిఎం, ఫోన్పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ అమౌంట్ పంపించకని చెప్పి చెప్తున్నాం. ఇలా మెథడ్ ఆఫ్ పేమెంట్ ముందు కూడా బై యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువ సార్లు. నెక్స్ట్ వన్ ఈస్ బై ప్లస్ టైం ఎక్స్ప్రెషన్. ఏదైనా ఒక సమయానికల్లా అని మనం చెప్పేటప్పుడు అలాంటప్పుడు కూడా బై యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. చూడండి, వీ మస్ట్ వెకేట్ ద హోటల్ బై 5 o'clock, 5 గంటలకల్లా మనం తప్పనిసరిగా హోటల్ ఖాళీ చేయాలి. అంటే అక్కడ 5 గంటలకల్లా అంటే 5 గంటల ముందు కానీ, లేదా ఎగ్జాక్ట్గా 5 గంటలకు కానీ, అంటే 5 తర్వాత కాదు. ఇక్కడ ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం డెడ్ లైన్గా చూపిస్తున్నాం కాబట్టి దాని ముందు బై యూజ్ చేస్తాం.
యూ కెన్ సెండ్ ద అమౌంట్ బై ఈవినింగ్, సాయంకాలం కల్లా నువ్వు అమౌంట్ పంపించాలి అని చెప్తున్నప్పుడు సాయంకాలం కల్లా అనడానికి బై ఈవినింగ్ యూజ్ చేస్తాం. ఐ విల్ అటెండ్ అన్ ఇంటర్వ్యూ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్, వచ్చే నెల చివరి కల్లా నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేటప్పుడు ఇలా ఒక టైం ఎక్స్ప్రెషన్ యూజ్ చేసే ముందు బై యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, బై ప్లస్ డిగ్రీ లేదా క్వాంటిటీ లేదా మెజర్మెంట్. ఏదైనా ఒక పరిమాణాన్ని కానీ ఏదైనా సైజుని కానీ చెప్పేటప్పుడు కంపేర్ చేసేటప్పుడు కూడా బై యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఐ లాస్ట్ ద జాబ్ బై జస్ట్ ఎ మార్క్ లేదా బై జస్ట్ 1 మార్క్, అంటే 1 మార్కు తేడాతో నేను జాబ్ కోల్పోవడం జరిగింది. ఎన్ని మార్కుల తేడాతో? 1 మార్క్. ఆ తేడా, ఆ డిఫరెన్స్ చెప్పడానికి ఇక్కడ మనం బై యూజ్ చేస్తాం. గోల్డ్ ప్రైసెస్ వెంట్ అప్ బై 20%, అంటే గోల్డ్ ప్రైసెస్ ఎంత పెరిగాయి? 20% పెరిగాయి. ఆ 20% అంటే ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ మెజర్మెంట్ని చెప్పడానికి బై యూజ్ చేసే విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, హీ ఈజ్ షార్టర్ దెన్ మీ బై 2 ఇంచెస్. అతను నాకన్నా 2 అంగుళాలు పొట్టి, అంటే అతనికి నాకు డిఫరెన్స్ ఎంత? 2 ఇంచెస్, 2 అంగుళాలు. ఈ డిఫరెన్స్ చెప్పడానికి ఇక్కడ మనం బై యూజ్ చేసి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ యూస్ ఆఫ్ బై ఈస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హ్యాపెనింగ్, అంటే ఏదైనా ఒక విషయం జరుగుతూ ఉంది సంవత్సరానికి, రోజుకి, నెల అని చెప్పేటప్పుడు ఆ నెల, ఆ సంవత్సరానికి వాటిని చెప్పడానికి మనం బై యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ బై మధ్యలో యూజ్ చేస్తాం. ఇయర్ బై ఇయర్, మంత్ బై మంత్, డే బై డే. ఇలా చూడండి. హిస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈస్ ఇంప్రూవింగ్ డే బై డే. రోజుకి అతని స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతూ ఉంది. అలా కాకుండా ఎవ్రీడే అన్నాం అనుకుంటే ప్రతిరోజు ఇంప్రూవ్ అవుతుంది అంట. అలా కాకుండా రోజుకి ఇంప్రూవ్ అవుతుంది, అంటే ఈ రోజు కన్నా రేపు బెటర్, రేపటి కన్నా ఎల్లుండి బెటర్. ఈ విధంగా మనం ఆ డిఫరెన్స్ చెప్పేటప్పుడు రోజుకి అంటూ ఉంటాం. అలాంటప్పుడు డే బై డే యూజ్ చేస్తూ ఉంటాం. లేదా మంత్ బై మంత్ అంటే నెల, లేదా ఇయర్ బై ఇయర్ అంటే సంవత్సరం. వీ విల్ డూ ఇట్ బిట్ బై బిట్, కొంచెంగా మేము అది చేస్తాం. ఎలా? కొంచెంగా అంటే కాస్త కొంచెం ఈరోజు చేస్తాం, ఆ తర్వాత కొంచెం చేస్తాం, తర్వాత కొంచెం చేస్తాం. ల్యాండ్ ప్రైసెస్ ఆర్ గోయింగ్ అప్ ఇయర్ బై ఇయర్, అంటే సంవత్సరానికి భూధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, గోయింగ్ అప్ అంటే పెరగడం, ఇంక్రీజ్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ వాట్ సంథింగ్ షోస్ ఆర్ సేస్, అంటే ఏదైనా ఒకటి మనం అబ్జర్వ్ చేసిన తర్వాత దాని ప్రకారం దాన్ని బేస్ చేసుకొని, అలాంటప్పుడు ఒకదాని ప్రకారం అని చెప్పడానికి మనం బై యూజ్ చేసి చెప్తూ ఉంటాం. బై మై వాచ్ ఇట్ ఈస్ 9 o'clock నౌ. నా వాచ్ ప్రకారం ఇప్పుడు 9 గంటలు అయిందని చెప్తున్నాం. అంటే దేని ప్రకారం? నా వాచ్ ప్రకారం, అకార్డింగ్ టు మై వాచ్, యాజ్ పర్ మై వాచ్ టైమ్. బై హిస్ అపియరెన్స్ వీ కెన్ సే దట్ హీ ఈస్ ఫైనాన్షియలీ సౌండ్. బై హిస్ అపియరెన్స్ అంటే అతను కనిపించే విధానం బట్టి చూసినట్లయితే వీ కెన్ సే దట్ మనం చెప్పగలం. ఏ విధంగా? ఈజ్ ఫైనాన్షియలీ సౌండ్, అతను బాగా డబ్బున్నవాడు. ఇక్కడ సౌండ్ అంటే శబ్దం కాదు, సౌండ్ అంటే ఏదైనా బాగుండుట. మెంటలీ సౌండ్ అంటే మానసికంగా బాగున్నాడు. ఫైనాన్షియల్ సౌండ్ అంటే డబ్బు బాగా ఎక్కువ ఉన్నవాడు. ఎలా చెప్పచ్చు? బై లా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కంటెస్టింగ్ ఎలక్షన్స్. బై లా అంటే చట్ట ప్రకారం, యాజ్ పర్ లా, అకార్డింగ్ టు లా, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కంటెస్టింగ్ ఎలక్షన్స్. నువ్వు ఎలక్షన్లో పోటీ చేయడానికి అర్హుడు కాదంటే వీలు పడదని చెప్పి ఇలా చెప్పొచ్చు. ఏదైనా జన్మరీత్యా, వృత్తిరీత్యా అలా అని చెప్పేటప్పుడు కూడా ఆ రీత్యా అనడానికే మనం ఇంగ్లీష్లో బై అని చెప్పి యూజ్ చేసి చెప్తూ ఉంటాం. అది ఎలాగో చూద్దాం. ఐ ఆమ్ ఇండియన్ బై బర్త్, అంటే జన్మరీత్యా, అంటే నేను జన్మించడం బట్టి నేను భారతీయుని, అంటే నేను భారతదేశంలో జన్మించానని చెప్పి చెప్తున్నాం. దే ఆర్ బోత్ డాక్టర్స్ బై ప్రొఫెషన్, అంటే వృత్తిరీత్యా, అంటే వాళ్ళు డాక్టర్స్ అనే వృత్తిలో, అంటే వైద్య వృత్తిలో వాళ్ళిద్దరు స్థిరపడి ఉన్నారు. వృత్తిరీత్యా వాళ్ళిద్దరు డాక్టర్లు అని చెప్పి చెప్పాం. బై ఎడ్యుకేషన్ హీ ఈజ్ లాయర్, అంటే ఎడ్యుకేషన్ పరంగా, అకార్డింగ్ టు హిజ్ ఎడ్యుకేషన్ హీ ఈజ్ లాయర్, చదువురీత్యా అతను న్యాయవాది. బట్ ఈజ్ అన్ యాక్టర్ బై ప్రొఫెషన్, కానీ వృత్తిరీత్యా అతను ఒక నటుడు. అంటే అతను లాయర్ చదువుకున్నప్పుడు కూడా అతను నటన అనే వృత్తిలో స్థిరపడిపోయాడని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ వన్, హీ వాక్డ్ బై మీ వితౌట్ స్పీకింగ్, నాతో మాట్లాడకుండా నన్ను దాటి వెళ్ళిపోయాడు. అంటే ఆ దాటి వెళ్ళిపోయాడని చెప్పడానికే బై యూజ్ చేసి ఇలా చెప్పొచ్చు. అలాగే షీ వాక్డ్ బై మీ వితౌట్ స్పీకింగ్, నాతో మాట్లాడకుండా నన్ను దాటి వెళ్ళిపోయింది, అంటే అక్కడ ఉండగా నన్ను క్రాస్ చేసి వెళ్ళిపోయిందని చెప్పడానికి ఇలా బై మీ, బై హెర్, బై హిమ్ యూజ్ చేసి చెప్పొచ్చు. దిస్ ప్లాట్ మెజర్స్ 60 feet by 80 feet. ఏదైనా మనం మెజర్మెంట్స్ సైజుల గురించి చెప్పేటప్పుడు కూడా అంటే ఒక పొడవు ఒక వెడల్పు ఉంటుంది కదా, ఒక పొడవు ఆ వెడల్పు రాసేటప్పుడు ఆ మధ్యలో బై యూజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. అంటే దిస్ ప్లాట్ మెజర్స్, అంటే ఈ ప్లాట్ ఎంత ఉంది, దాని మెజర్మెంట్
60 అడుగులు పొడవు, అలాగే 80 అడుగులు వెడల్పు. ఆ రెండు మధ్య మనం బై యూజ్ చేసి చెప్పొచ్చు. అలాగే దిస్ టేబుల్ మెజర్స్ 1 feet by 2 feet. అంటే 1 అడుగు వెడల్పు 2 అడుగులు అడ్డం అని చెప్పేటప్పుడు కూడా ఈ మెజర్మెంట్స్ చెప్పినప్పుడు కూడా బై యూజ్ చేసి మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఐ టుక్ హిమ్ బై ద హ్యాండ్. అంటే నేను అతన్ని పట్టుకొని లాక్కెళ్ళాను, తీసుకెళ్ళాను. అంటే అక్కడ మనం ఏదైనా పట్టుకెళ్ళడం, తీసుకెళ్ళడం, లాక్కెళ్ళడం చెప్పేటప్పుడు కూడా బై యూజ్ చేసి అలా చెప్తూ ఉంటాం. ద పోలీస్ డ్రాగ్డ్ ద ప్రొటెస్టర్స్ బై హెయిర్. ప్రొటెస్టర్స్ ఎవరు? నిరసన చేసేవాళ్ళు. పోలీస్ ఏం చేశారంటే డ్రాగ్డ్ ద ప్రొటెస్టర్స్, వాళ్ళు లాక్కెళ్ళారు. బై హెయిర్ అంటే తల పట్టుకొని లాక్ ఈడ్చుకుపోయారని చెప్తుంటాం కదా, అలాంటప్పుడు కూడా బై హెయిర్, బై హ్యాండ్, బై లెగ్ ఇలా చెప్పొచ్చు మనం. ఫ్రెండ్స్, మనం ఎక్కువగా బైని పాసివ్ వాయిస్లో వాడుతూ ఉంటాం. అయితే జనరల్గా మోస్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ మనకి యాక్టివ్ వాయిస్లోనే ఉంటుంది, చాలా తక్కువగా పాసివ్ వాయిస్ ఉంటుంది. ఇందుకే పాసివ్ వాయిస్ అంటే ఏంటి? ఒక యాక్షన్ చేశాము అని చెప్పడానికి యాక్టివ్ వాయిస్ యూజ్ చేస్తే, ఒక యాక్షన్ మా చేత చేయబడింది అని చెప్పడానికి పాసివ్ వాయిస్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ గురించి మనం సెపరేట్గా డీటెయిల్గా వేరే వీడియోలో తెలుసుకోవచ్చు. ఇందులో బైని ఏ విధంగా వాడతారో చూద్దాం. ఐ రోట్ ద బుక్, ఇది యాక్టివ్ వాయిస్. నేను బుక్ రాశాను. ద బుక్ వాస్ రిటన్ బై మీ, బుక్ నా చేత రాయబడింది అని చెప్పడానికి ఇక్కడ పాసివ్ వాయిస్ యూజ్ చేస్తాం. అలాంటప్పుడు నా చేత, నాచే అన్నానికి ఇక్కడ బై యూజ్ చేసి చెప్పాం. ద మ్యాంగోస్ ఆర్ ఎక్స్పోర్టెడ్ బై ద ఫార్మర్స్. అంటే రైతుల ద్వారా, రైతులచే మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ చేయబడుతున్నాయి. రైతులచే అనడానికి ఇక్కడ మనం బై వాడాం. దట్ ఈస్ ద పాసివ్ వాయిస్. ద షాప్ విల్ బి ఓపెన్డ్ బై మీ నెక్స్ట్ వీక్. వచ్చే వారం షాప్ నా చేత ఓపెన్ చేయబడుతుంది. నా చేత, ఆ చేత చే అనడానికి ఇక్కడ బై వాడి, ఇలా పాసివ్ వాయిస్లో ఏదైనా ఒకరి చేత, ఒకదాని చేత ఒక యాక్షన్ చేయబడింది అని చెప్పడానికి బైని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్, బై ప్లస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? మై సెల్ఫ్, ఎవర్ సెల్ఫ్, ఎవర్సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హెర్ సెల్ఫ్, ఇలా ఇట్ సెల్ఫ్. ఈ విధంగా సెల్ఫ్ అని చెప్పి అండ్ అయిన పదాలన్నింటిలో కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటూ ఉంటాం. అంటే నా అంతటి నేనే, వారంతటి వారే, మీ అంతటి మీరే ఇలా చెప్పేటప్పుడు బైని ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఐ లెర్న్ ఇంగ్లీష్ బై మై సెల్ఫ్. అంటే నా అంతటి నేనే ఇంగ్లీష్ నేర్చుకుని, అంటే నాకు ఎవరు గురువు లేరు, నాకు ఎవరు గైడెన్స్ లేదు, నా అంతటి నేనే, సెల్ఫ్ లెర్నింగ్ అంటూ ఉంటాం కదా. అంటే ఐ లెర్న్ ఇంగ్లీష్ బై మై సెల్ఫ్, నా అంతటి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని చెప్పి చెప్పాం. షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ బై హెర్ సెల్ఫ్. అంటే ఆమె అంతటా ఆమె, ఎటువంటి కోచింగ్ కానీ ఏది లేకుండా స్వయంగా అంటూ ఉంటాం కదా, స్వయంగా ఆమె అంతటా ఆమె సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉందని చెప్పి చెప్తున్నాను. ఇలా ఆమె అంతటా ఆమె, తనంతట తానే అనడానికి మనం ఇలా హెర్ సెల్ఫ్, మై సెల్ఫ్ అని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసి దాని ముందు బైని వాడవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అబౌట్ ఇంగ్లీష్, please visit our channel Sahastra 26, the magic of English, and also please press on bell button for getting latest my video notifications. Thank you so much for watching my videos. Take care.